హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్స్ 2024 సంబంధించినవి, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా సరే ఈ కొత్త నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ పాత సంబంధించిన రిజల్ట్స్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందులో ఏమైతే ప్రాబ్లం లేదు. టీఎస్పీఎస్సీ ఒక అడుగైతే ముందుకు వేసింది. కొత్త సభ్యుల నియామకం కానివ్వండి, అండ్ కొత్త చైర్మన్ వచ్చారు. అయితే ఏదేమైనా సరే మనకి టీఎస్పీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. గత వీడియోలో చెప్పుకున్నట్టుగా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మాత్రమే మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అండ్ మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 10th వరకు అయితే మనకి ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గత ఆల్మోస్ట్ ఒక 6 to 7 months నుంచి మనకు చాలా డైలమాలో అయితే ఉన్నాము. ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు. చాలామంది గివప్ ఇచ్చేశారు అండ్ కంప్లీట్గా డివేట్ అయిపోయి వేరే రూట్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు చదవాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాని పరిస్థితి అయితే చాలా వరకు వచ్చింది. సో ఇవన్నిటి నుంచి ఇప్పుడైతే కొంచెం యుద్ధం అయితే మొదలు పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు మనకైతే రీస్టార్ట్ అండ్ రీఫోకస్ చేయాల్సిన టైం అయితే వచ్చింది మనకి. ఈ రీసెట్ ఎలా చేయాలి, మనం రీస్టార్ట్ ఏ విధంగా చూసుకోవాలి, రీఫోకస్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే, ఇది ఒక చిన్న వీడియో, సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. బేసిక్గా మనకి అభ్యర్థులు 2 విధాలుగా ఉంటారు. అదేంటంటే, ఒకరు ఫ్రెషర్స్ ఉంటారనమాట, ఫ్రెషర్స్ ఉంటారు అండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మరీ ఫ్రెషర్స్ కాకుండా, మరీ ఎక్స్పర్ట్ కాకుండా యావరేజ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అంటే బేసిక్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇక నుంచైనా చదివితే ఏ విధంగా మనకి రేస్లో వస్తారు అనేది వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి, యావరేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెషర్ ఒకవేళ స్పీడప్ పెంచితే కనుక యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, యావరేజ్ స్టూడెంట్ స్పీడప్ పెంచితే ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనమాట. సో యావరేజ్ స్టూడెంట్ కూడా ఏం చేయాలి ఇప్పుడు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటే మనకి వీళ్ళ నుంచి, అంటే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ని యావరేజ్ క్యాండిడేట్స్ నుంచి కొంచెం ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ మనం ఏ విధంగా నేర్చుకోవాలి. ఫస్ట్ అయితే మనం చేయాల్సింది, మీరు ఐదర్ గ్రూప్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, ఏవైనా ఎగ్జామ్ అయినా సరే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సిలబస్ అనమాట. సో ఈ సిలబస్ కాపీ అనేది డెఫినెట్గా అందరూ అప్లై చేసుకోవాలి. ఈవెన్ ఫ్రెషర్స్ అయినా, యావరేజ్ అయినా కూడా, అండ్ ఎక్స్పర్ట్స్ క్యాండిడేట్స్ కూడా ఈ సిలబస్ కాపీని అయితే దగ్గర పెట్టుకోవాలి. ఆ సిలబస్ కాపీని ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 times అయితే చదవాలి. ఆ సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆల్రెడీ యావరేజ్ స్టూడెంట్స్ ఫినిష్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. అండ్ ఎక్స్పర్ట్స్ అయితే డెఫినెట్గా 2 times అయితే ఫినిష్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే, మనకి డెఫినెట్గా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏ విధంగా మనకి అనలైజ్ చేస్తాము, మాక్ టెస్ట్లో మనకి మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది మనకు సంబంధం లేదు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ మనకి, అంటే మనం చదివే విధానం, మనం ఏ విధంగా ఫోకస్ చేస్తున్నామని తెలుస్తుందా లేదా అనేది మనకి ఈ యొక్క మార్క్ టెస్ట్ ద్వారా అయితే తెలిసిపోతుంది. అంటే ఇవి మెయిన్గా మనం ఎలాంటి మార్క్ టెస్ట్లు రాయాలంటే కేవలం PYQs మాత్రమే అంటే ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ని మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా మార్క్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయకూడదు. నేను ఎందుకు అంటున్నానంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఫోకస్ చేయాలి, ఇక్కడ మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఒక క్వశ్చన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత, దీనికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ అడిగిండు అనుకోండి, అంటే దాన్ని ఇయర్ అడుగుతున్నాడా అంటే మనం ఇయర్ ఫోకస్ చేయాలా, ఎవరు ఇప్పుడు హరప్పా కానివ్వండి, అండ్ మొహంజదారో కానివ్వండి, అండ్ కాళీబంగన్ కానివ్వండి, ఇలాంటి లొకేషన్స్ అడుగుతున్నాడా అంటే మేజర్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనకి మెయిన్గా రేజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింధులోయ నాగరికతలో ఏమేమి సైట్స్ ఉంటాయి అంటే సైట్స్ అడుగుతున్నాడు అని అర్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాడు అనుకోండి, అంటే మనకి సైట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, లొకేషన్ పాయింటింగ్తో పాటు మనకి లొకేషన్స్ పాయింటింగ్తో పాటు మనకి ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో సైట్స్ గురించి అడిగితే మనం సైట్స్ని ఫోకస్ చేయాలి. అండ్ ఎవరు కనుక్కున్నారు, ఏ ఇయర్లో కనుక్కున్నారు అనేది కూడా
ఇప్పుడు దయారాం సహాని, ఓకే, ఆర్డి శర్మ, ఇవన్నీ వీళ్ళందరూ ఎవరు ఏ టైంలో కనుక్కున్నారనేది మనకు తెలిస్తే డెఫినెట్గా మనం ఆ విధంగా ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అయితే యావరేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటి, ఈ మాక్ టెస్ట్ని మళ్ళీ ఒకవేళ మీరు రాయని వాళ్ళు అయితే డెఫినెట్గా రాయాలి. ఈ మాక్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఏదైనా సరే, ఇప్పుడు గ్రూప్ 1 రాసే క్యాండిడేట్స్ ఉన్నారు, గ్రూప్ 2 పేపర్ తీసుకోవాలి, గ్రూప్ 3 పేపర్ తీసుకోవాలి, గ్రూప్ 4 తీసుకోవాలి, అండ్ అట్ ది సేమ్ సివిల్స్ కూడా తీసుకోవాలి. సివిల్స్ నుంచి కూడా అదే స్టాండర్డ్లో పడుతుంది, అలాంటి క్వశ్చన్స్ కూడా తీసుకోవాలి. ఓకే, అదే గ్రూప్ 2 క్యాండిడేట్స్ అయితే మనకి గ్రూప్ 1 పేపర్స్ తీసుకోవాలి అండ్ సివిల్స్ పేపర్స్ తీసుకోవాలి, గ్రూప్ 3, గ్రూప్ 4. అంటే మనకి ఏదైతే ఏ బోర్డు అయితే కండక్ట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తుంది, అంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే బోర్డు, ఈ టీఎస్పీఎస్సీ బోర్డు కండక్ట్ చేసే ఏవైనా ఎగ్జామ్స్ అయినా సరే, ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించిన మనకి ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఎక్స్పర్ట్ క్యాండిడేట్ కూడా సేమ్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పటివరకు మాక్ టెస్ట్ రాయని వల్ల అయితే డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని పిక్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే ఒకవేళ మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే నాట్ ఓన్లీ గ్రూప్ 2 పేపర్స్, మనకి గ్రూప్ 1 చదవాలి అండ్ సివిల్స్ పేపర్ కూడా, మనకి సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గ్రూప్ 3 కూడా చూడాలి, గ్రూప్ 4 కూడా చూడాలి. అంటే మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఒకవేళ ట్విస్ట్ చేస్తే ఏ విధంగా మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చు, ఈ విధంగా మనం అయితే ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి చేయాల్సింది ఏంటంటే, మాక్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 times వరకు మనం మళ్ళీ మాక్ టెస్ట్ జోలికి వెళ్ళకూడదు. అంటే 3 times చదవాలి. మళ్ళీ సిలబస్ని 3 times చదివితే ఏమవుతుందంటే, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా అనలైజ్ చేస్తున్నాము అండ్ ఎటువంటి టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఏం చేస్తాం, మనం డెఫినెట్గా అదే ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివేటప్పుడు మనం సైట్స్ ఉన్న దగ్గర సైట్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఎవరు కనుక్కున్నారనుకునే దగ్గర వాళ్ళు అంటే పర్సన్స్ని ఎవరైతే కనుక్కున్నారో ఆ పర్సన్స్ యొక్క నేమ్ని గుర్తుపెట్టుకుంటాం అండ్ ఎప్పుడు కనుక్కున్నారు అంటే ఇయర్ కూడా మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం. ఈ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ త్రూ రివర్స్ ఇంజనీరింగ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం చేస్తే కనుక డెఫినెట్గా మనకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా ప్లాన్ చేస్తున్నానంటే, మీరు ఫస్ట్ సిలబస్ని ఎలా చదవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, ఈ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ సిలబస్ అనేది మనకి 100% అనుకోవచ్చు. ఈ 100%కి 100% మీరు ఫస్టే ఫినిష్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ 2 మాత్రమే తీసుకుంటున్నాను అండ్ ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఈ విధంగా రిలేట్ చేసుకోవచ్చు. గ్రూప్ 2లో టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, ఈ టోటల్ 4 పేపర్స్ ఉంటాయన్నమాట. ఈ టోటల్ 4 పేపర్స్ ఉన్నప్పుడు మనము ఆల్మోస్ట్ ఫస్ట్ రీడింగ్ అప్పుడు ఎలా చేస్తామంటే, ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక 50% అయితే అయిపోవాలి. ప్రతి సబ్జెక్టు అంటే ప్రతి పేపరు 100% అయిపోవాల్సిన అవసరం లేదు, మనకి 50% అయితే పక్కాగా అయిపోవాలి. 50% అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే, సెకండ్ రీడింగ్కి వెళ్ళండి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 50% అయిపోయింది ఫస్ట్ రీడింగ్ అప్పుడు, సెకండ్ రీడింగ్ అప్పుడు కూడా ఇదే 50%ని ఫోకస్ చేయాలి. ఇలా 50%ని ఫోకస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ 50%లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ 50% క్లారిటీ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ స్లాట్లో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయమంటున్నాను, ఇప్పుడు ఈ ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ అనుకున్నాం. థర్డ్ స్లాట్లో ఏం చేస్తామంటే, థర్డ్ స్లాట్లో చదివేటప్పుడు మళ్ళీ 50% ఫోకస్ చేసిన తర్వాత ఇంకొక 25% యాడ్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా నేను ఏం చెప్తున్నాను, 75% సిలబస్ని మనం యాక్యురేట్గా, అందులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే ఈ యాక్యురేట్గా చేయగలిగితే కనుక మనకి డెఫినెట్గా ఆ పేపర్ మీద ఎక్కువ గ్రిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి, ఇప్పుడు 600 మార్క్స్ ఉన్న పేపర్కి మనం అట్లీస్ట్ ఒక 60% కనుక తీసుకురాగలిగితే, 60% అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది ఇక్కడ, ఇప్పుడు 60%, 10% 60 అండ్ 360+ మార్క్స్ రావాలి. 360+ మార్క్స్ వస్తే మనం ట్రాక్లో ఉన్నట్టే కదా. అంటే నేనేం చెప్తున్నాను, ఈ 100% సిలబస్ చేయగలిగితే అందులో మనం 60% ఫోకస్ చేస్తున్నాం. 60% అంటే 360+, అంటే మనం 75% చేస్తేనే 360 మార్క్స్ వస్తే ఇంకొక 40 మార్క్స్ అనేది మనం గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఓవరాల్గా 400+ అయితే మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి
ప్రతి ఎగ్జామ్లో. అంటే ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్లో మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడైనా సరే 400 ప్లస్ 350 ప్లస్ దాటుతూ వస్తుంది అంటే 400 ప్లస్కి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, 50% మార్క్స్ని ఎక్కువ తీసుకురాగలగాలి. అది మెయిన్ పాయింట్. ఓకే ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే 50% సిలబస్ అనేది మనం స్లాట్ 1 అండ్ స్లాట్ 2లో ఫినిష్ చేయాలి. స్లాట్ 1 అండ్ స్లాట్ 2లో థర్డ్ స్లాట్కి వచ్చేసరికి మనం అట్లీస్ట్ ఒక 75% సిలబస్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక మనం మాక్ టెస్ట్లో డెఫినెట్గా 400 ప్లస్ అయితే క్రాస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 100% క్రాస్ అవుతాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్ని మనం అట్లీస్ట్ దీన్ని 100% అనుకుంటే మనం 75% అంటే అట్లీస్ట్ 4 యూనిట్స్ అయితే ఫినిష్ చేయగలగాలి. మనం 4 యూనిట్స్ అయితే 100% ఫినిష్ చేయగలగాలి. అట్లీస్ట్ 5th యూనిట్ అట్లీస్ట్ అటు ఇటు ఉన్నా సరే నీ 5th యూనిట్ని అట్లీస్ట్ ఒక 40% ఫినిష్ చేయగలిగినా సరే మనకి దీనికి సంబంధించిన అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏంటి, దానికి సంబంధించింది ఏంటి, అవన్నీ అవేర్నెస్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మనం పేపర్ అయితే హ్యాండిల్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను చేయదలుచుకుంది ఏంటంటే 49 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఈ 49 డేస్ అంటే 7 వీక్స్ అవుతుంది. ఈ 7 వీక్స్లో మనం ఏ విధంగా ఆల్ 4 పేపర్స్ని విత్ అక్యురేట్గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏదైతే ఉందో అది 100% ఏ విధంగా ఫినిష్ చేయాలి. ఈ 7 వీక్స్లో మనకి ఒక్కొక్క స్లాట్ ఎన్ని స్లాట్స్ వస్తాయంటే టోటల్ 3 స్లాట్స్ వస్తాయి. ఈ 3 స్లాట్స్లో మనం ఏ సిలబస్ని ఏ వీక్లో ఏ విధంగా చదవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికైతే ప్రయత్నిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇప్పటికైనా నేను టీఎస్పీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీ యొక్క రన్నింగ్ రేస్ని స్టార్ట్ చేయండి. సో ఎలాంటి నిరాశ పడకుండా నా వల్ల కాదు మాత్రం అనుకోవద్దు. ప్రాణం అయితే ఉంది కదా, ఎలాంటి నిరాశ పడకుండా నా వల్ల కాదు అనుకోవద్దు. ప్రాణం ఉంది కదా, మనం ఎట్లయినా ప్రాణం పెట్టి చేసే పనిలో అయినా కొంచెం నిజాయితీగా ప్రయత్నిస్తే కనుక కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ ఆశించినది మాత్రం జరుగుతుంది, పక్కా జరుగుతుంది. ఓకే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎవరు బీట్ చేయలేరు. ఓకే, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.